కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలన అయితే పూర్తయింది. దానికి సంబంధించి ఏం సాధించాము, అలాగే రానున్న రోజుల్లో ఇంకా ఏం సాధించాలంటూ కూడా ప్రణాళిక తెలుపుతున్నారు. కానీ ఈ గడిచిన 1 ఇయర్‌లో ఏం చేసిందే లేదంటూ కూడా వీరు చెప్పుకొస్తున్నారు. ఏం చెప్తారు? అంటే కళ్ళు లేని కబోది లోకం చూడలేడన్నట్టు ఈ ప్రతిపక్ష నాయకులు కూడా అలాగా ప్రవర్తిస్తున్నారు. గవర్నమెంట్ రాగానే అవ్వాతాతలకి 4,000 పెన్షన్ చేసి 3 నెలలు పెంచింది కూడా 7,000 ఒకేసారి ఇచ్చాము. అదే కంటిన్యూ అవుతుంది. ఇదే పెన్షన్ ఆయన 250, 250 5 ఏళ్ళు ముక్కి మూలిగి ఎప్పుడుగో పెంచాడు. లాస్ట్ 250 ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ ముందు పెంచాడు. మేము అదొకటి చేసాము. 3 సిలిండర్ గ్యాస్ సిలిండర్ 3 ఉచితంగా పేదలకి ఇవ్వడం చేశాము. తల్లికి వందనం. తల్లికి వందనం అనేది నాకు తెలిసి ఇండియాలో కాదు ఎక్కడ కూడా జరిగి ఉండదు. ఒక ఇంట్లో ఎగ్జాంపుల్ మా డివిజన్లో ఒక కుటుంబంలో 6గురికి వచ్చింది, ఒక కుటుంబంలో 5గురికి వచ్చింది, ఒక కుటుంబంలో 4గురికి వచ్చింది. 3 పిల్లలు ఉన్న వాళ్ళైతే లెక్కలేదనమాట. ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. అది మహోత్తరమైన కార్యక్రమం అనమాట. ఈ రోజున ప్రైవేట్ స్కూళ్ళకు కూడా పేదవాడు అడుగుపెట్టి చదువుకోవడానికి వీలుగా ఈ పథకాన్ని అమలు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి పేద ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి వాళ్ళ నోటమ్మట వాళ్ళ కళ్ళల్లో ఆనందం మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. అది ఒక్కటి చాలా. మీరైతే నవరత్నాలు అని చెప్పి డొలరత్నాలు ఏ ఉన్నాయో వాటన్నిటిని తలదన్నేటట్టు తల్లికి వందనం ప్రతి కుటుంబానికి ప్రతి విద్యార్థికి ఇచ్చి మేము ఈ రోజున ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముందుకు తీసుకెళ్ళాం. ఇంకా చెప్పుకుంటా పోతే రేపొద్దున ఉచిత బస్సులు 1000 బస్సులు రెడీ అవుతున్నాయి. ఇంకా నిరుద్యోగ భృతి కూడా రేపు స్టార్ట్ అయింది. అలాగే నెలకి 1,500 ఆడపిల్ల నిధి కింద ఇద్దాం అనుకున్నాం. అది కూడా మొత్తం డీటెయిల్స్ తీసుకున్నారు, మ్యాపింగ్ తీసుకున్నారు, ఎంతమంది ఉన్నారు, 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి మొత్తం డేటా తీసుకున్నారు. అది తల్లికి వందనం దేశంలోనే ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం చేపట్టలేదు, కూటమి ప్రభుత్వం చేపట్టింది అని చెప్పుకొస్తున్నారు. కానీ దాంట్లో 2,000 రూపాయలు నారా లోకేష్ జేబులోకి వెళ్తుందంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఏమండి, ఆరోపణ ఎవరైనా చేస్తారు, నిరూపించండి. ఆయన సవాల్ ఇసిరాడు. 24 గంటల్లో మీరు నిరూపించకపోతే మీ మీద పరువు నష్టం దాబా లీగల్గా మేము వెళ్తామని. ఒక్క ప్రతిపక్ష నాయకుడు ముందుకు రాలేదే. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు చేస్తే ఏమో ఒప్పు, మేము చేస్తే ఏమో తప్పు. అది ఏంటి, స్కూల్కి భవనాలకి అభివృద్ధి కోసం కలెక్టర్ గారి అకౌంట్లో ఉంటాయి డబ్బులు. నారా చంద్రబాబు గారి అకౌంట్లో ఉన్న లోకేష్ గారి అకౌంట్లో కాదు, లేదా కూటమి ప్రభుత్వ అకౌంట్లో కాదు. కలెక్టర్ గారు ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉంటారో అఫీషియల్ అకౌంట్ అందులో ఉంటే అమౌంట్ ఆ నిధుల నుంచి తీసి అభివృద్ధి పనులు ఏమంటే స్కూల్ డెవలప్మెంట్కి కానీ స్కూల్ విద్యార్థులకు దేనికైనా దానికి కేటాయిస్తారు. అంతేగాని మీరేదో 2,000 జోలు నిరూపించండి. మీకు ఓపుకుంటే కేసు వేయండి. మీకు ఆ దమ్ముందా, సత్తా ఉందా? లేదు కదా. అన్ని అబద్ధ ప్రచారాలు తప్పించి అంతమించి వేరేది ఏం లేదు. 2029లో అధికారులకు వస్తాం, వేటతలను నరికినట్టు రప్ప రప్ప నరికేస్తామంటూ కూడా ఈ డైలాగులు. దీన్ని కూడా తర్వాత ప్రెస్ మీట్లో జగన్ ఇది కరెక్టే కదా అంటూ కూడా ఆయన సమర్థించడం. తర్వాత సోషల్ మీడియా వేదిక తమ కార్యకర్తలందరూ కూడా ఆ వేటతలని లైవ్లో నరికేస్తూ జగన్ ఫ్లెక్సీకి కూడా ఈ యొక్క రక్తాభిషేకం చేయడం. ఇదంతా చూస్తుంటే ఎలా ఏం ఏం మాట్లాడాలి? గత పెద్దలు గురించి మాట్లాడే స్థాయి నాది కాదేమో కానీ వాళ్ళ తాత రాజారెడ్డి కానించి వాళ్ళకి ఆనవాయితీగా వస్తుంది. ఇతను కూడా ఎలక్షన్ ముందు చేశాడు 2019లో. మా బాబాయ్ని చంపేశారు, ఈయనే గొడ్ల పోటేశారు. కాదని మంచి నిరూపించండి. అసలైన దోషులను ఎవరినైనా అరెస్ట్ చేశారు మీరు? చేయలేదే. మొత్తం ఏళ్ళు మొత్తం మీ ప్యాలెస్ వైపు మీ వైపే మీ కుటుంబ సభ్యుల వైపు చూపిస్తున్నాయి కదా. దానికి సమాధానం చెప్పండి. ఎవరు నిజంగా రాక్షసులు ఎవరు ఏంటో మొత్తం వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి కామన్ అనమాట. నరకడం, చంపడం, దాని మీద రాజకీయాలు చేయడం కొత్తగా ఏం లేదు. 2029లో ఎలక్షన్లో మేము మళ్ళీ గెలుస్తామని భ్రమలో ఉన్నారంతే. వీళ్ళు ఈలోపు వైఎస్ఆర్సీపీలో ఎంతమంది అయితే నాయకులు ఉన్నారో ఆల్మోస్ట్ అందరూ జైల్లో వెళ్ళి ఓసలు లెక్క పెట్టాల్సిందే. వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఒక్క నాయకుడికి కూడా ఉండదు. వైసీపీ మొత్తం ఖాళీ అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఓసలు లెక్కబెట్టి ఏదైతే తప్పులు చేశారో అన్నిటికీ సమాధానం చెప్పి శిక్ష అనుభవించక తప్పదని చెప్పి సందర్భంగా తెలియదు. పర్యటనలో భాగంగా ఎవరైతే కారు కింద పడ్డారో సింగయ్య, ఆ యొక్క వీడియో అనేది వైరల్ అయిపోయింది. కానీ అది ఫేక్ వీడియో, ఏ వీడియో అంటున్నారు. దాని మీద అసలు మీరు ఇప్పుడు 100 మంది మించి రాకూడదన్నారు. వీళ్ళు మెహర్బానీ కోసం పల్నాడులో మా బలం ఉందని చూపించుకోవడానికి వేలాది మందిని డబ్బులు ఇచ్చి మద్యం ఇచ్చి ఏదో ప్రలోభ పెట్టి తీసుకొచ్చాడు. ఏదో వాళ్ళ అభిమానులు నాయకులు వాళ్ళు ఇప్పుడు మాలాగా క్రమశిక్షణతో ఉండే నాయకులు కార్యకర్తలు కాదు. ఆ మీదెక్కి కూడా మనం ఫోటోలు చూసాం. మీదకి ఏది కారు మీదకి ఆయనతో సెల్ఫీలు దిగాలని అత్యుత్సాహంతో వెళ్ళారు. ఈ కిందన మనిషి సరే ఫేక్ వీడియో కాదనట్లేదు, వాళ్ళ కారు ఎక్కలేదు,
పక్కనే మనిషిని ఈడ్చి పడేశారు కదా, ఆపదలో ఉన్న మనిషిని హాస్పిటల్ తీసుకెళ్ళాలిగా. రేపు పొద్దున కోర్టులో నిరూపించుకోమని అది ఫేకా కాదనేది. జడ్జి ఇప్పుడు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. మేము ఏదో నిందేసేసామంటే ఓకే అవ్వదు కదా. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు వేసారు. బయటికి రాలా? మీరు అలా వేసుకోండి, నిరూపించుకోండి. ఎవరు ఫేక్ న్యూస్ ఫేక్ వాళ్ళకి అలవాటేమో కానీ మాకైతే అలవాటు లేదు. అది ఉన్న వాస్తవం. ఒక టైర్ కింద ఎక్కిచ్చారు, తీసి పక్కన పడేసి వాళ్ళ కర్మాన వాళ్ళ దారికి వెళ్ళిపోయారు. కనీసం ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడే దాని గురించి అది వాస్తవం కూడా అంటే మాట్లాడలేకపోతున్నారు. ఏటుగా జగన్ కూడా చేర్చారు ఈ ఎఫ్ఐఆర్‌లో. అంటే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? దాని మీద ఏంటి అసల ఒక అరెస్ట్‌గా అంటే అరెస్ట్ అవ్వరు అసలు దానికి సంబంధించి అది ప్రమాదవశాత్తు జరిగిందంటూ కూడా ఒకవైపు చెప్పుకొస్తున్నారు. భద్రత లోపం అని అంటున్నారు. సో, ఇన్ని చెప్తూనే ఈ ఏటుగా ఉన్న మరి జగన్‌కి సంబంధించి చాలా వరకు కూడా ఒక డిబేట్‌లు కూడా జరుగుతున్నాయి. అరెస్ట్ అవుతారని, మరి అరెస్ట్ అవ్వరని. మీ పాయింట్ ఏంటి? ఇప్పుడు నేను ఓనర్‌ని, నా పక్కన డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్‌ని నేను ఎలా గైడ్ చేస్తానో అలాగే వెళ్తాడు. స్పీడ్‌గా పోనివే నాకు ప్రోగ్రామ్‌లు ఉన్నాయంటాం. లేదంటే నేను వేరే దానికి ట్రైన్‌కి అందుకో, లేదంటే ఎయిర్‌పోర్ట్‌కి అందుకోవాలి అంటాం. అలాగే పక్కన ఈయన కూడా ఆయన చెప్పాడేమో, ఈయన్ని హాస్పిటల్ తీసుకెళ్తే మన టైం వేస్ట్ అయిపోద్ది. ముందు పోనిచ్చేసి ప్రోగ్రామ్ చూసుకొని మళ్ళీ వేరే చోటకి వెళ్ళాలని చెప్పి, అలాంటప్పుడు ఆ సందర్భాల్లో న్యాయ సలహాలు తీసుకొని ఆయన మీద కూడా ముద్దాయిగా చేర్చుండొచ్చు. ఆళ్ళు నిజంగా ఆయన సలహా ప్రకారం ఆయన ముందుకెళ్ళుంటే డ్రైవరు, ఈయన కూడా ముద్దాయి అవుతాడు. నాకు తెలిసిన విషయం అది.